హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీసిటీ రివ్యూ ఛానల్. ఈరోజు నేను నార్త్ ఇండియన్ స్టైల్లో నాన్ బటర్ నాన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు ముందు ఒక అరకిలో మైదా పిండి తీసుకోండి. మైదా పిండి తీసుకున్న తర్వాత దీంట్లో నేను కొద్దిగా సాల్ట్ వేసాను, తగినంత, టేస్ట్కి తగినంత. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా పెరుగు వేసా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను పెరుగు కొద్దిగా వేసాను, ఒక హాఫ్ కప్ పెరుగు. ఒక కప్ వరకు వేసుకున్నా పర్లేదు, అప్పుడు మెత్తగా వస్తాయి నాన్. నార్త్ ఇండియన్ స్టైల్లో ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఆ తర్వాత ఇంకా ఇది బటర్ వేస్తే దీంట్లో మీకు ఈ నాన్ అనేది ఏదైతే ఉందో అది చాలా బాగా వస్తుంది. నేను కొద్దిగా బటర్ వేసాను ఇందులో, చూడండి. ఎందుకంటే మనము బటర్ వేసడం వల్ల ఏమైపోతుందంటే పిండి అనేది పెరుగు, ఈ అల్లం వెల్లిపాయ ముద్ద ఇవి వేసినందుకు మొత్తం మంచిగా మిక్స్ అయిపోతుంది. అప్పుడు దీంట్లో టేస్ట్ వస్తుంది. మీరు నాన్ మామూలుగా బటర్ లేకుండా నాన్ తిన్నా కూడా కొద్దిగా వాటర్ కలుపుకొని ఇందులో ఇంకోటి ఏంటంటే మీరు కొత్తిమీర వేసుకోవడం వల్ల అది ఇంకా టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ప్రస్తుతము ఇది కొంచెం కలిపిన తర్వాత, ఎందుకంటే మీరు ముందే కొత్తిమీర ఏమన్నా పిండిలో వేసుకోవచ్చు, కానీ నేను కొద్దిగా కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకున్నా. ఆ తర్వాత మీరు మంచిగా పిండిని రొట్టెకి కనుక కలిపినట్టు పిండి ఎలా కలుపుతారో అలా కలపండి, మెత్తగా అయ్యేటట్టు. మరీ పలుచగా ఉండొద్దు, మరి గట్టిగా కావద్దు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయిందో. ఇది చూడండి, ఇది కొంచెం పైనుంచి పిండి వేసేసి మంచిగా కలుపుకోండి దాన్ని గట్టిగా. ఈ విధంగా కలిపితే అప్పుడు మీకు పిండి అనేది చాలా బాగుంటుంది. దీని మీద కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి, కొద్దిగా ఆయిల్ వేసి దాని మీద అప్పుడు ఒక ఫాయిల్లో చుట్టి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ వరకు దీన్ని పెట్టాలి పక్కకు. దానివల్ల పిండి అనేది బాగా గుంజుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పిండి మంచిగా అయింది. మళ్ళీ దీన్ని ఒకసారి కలిపి చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని, ఇప్పుడు మీరు చూడండి, దీని ముద్ద అయినదంటే పచ్చిగా ఉంటుంది కదా, కాబట్టి దీన్ని పిండిలో మంచిగా కలిపి తర్వాత నేను చూడండి ఇక్కడ కొద్దిగా మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు దీంట్లో కింద వేసుకోవడానికి, నీట్ చేయడానికి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు 4 వైపులా మంచిగా ప్రెస్ చేస్తూ, ఇది ఏంటంటే చాలా పల్సగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నాన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది, మంచిగా ఉంటుంది. మీరు చూడండి, మొత్తం అంతా అన్ని టైపుల షేప్లు రౌండ్గా చేసి అన్నిటినీ పల్సగా, ఎక్కడైతే మందంగా ఉందో దాన్ని కూడా కొద్దిగా చూసుకొని పల్సగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పల్సగా చేసుకున్న తర్వాత ఏదైతే మనం స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం వేడి కాగానే ఆ వేడి ఉన్న పెనం మీద ఇది వేసుకొని కొద్దిసేపు మీరు పైనుంచి రబ్ చేస్తూ, మీరు మామూలుగా చెక్క లాంటి ఇది ఉంటుంది కదా సరాతం, అది కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఇది అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక సైడ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అప్పుడు నేనేం చేశానంటే పైనుంచి కొద్దిగా బటర్ వేసి మంచిగా దాన్ని మర్దన చేస్తున్నా. అప్పుడు ఏమైపోతుందంటే ఈ బటర్ నాన్ అనేది మీకు టేస్ట్ బాగా వస్తుంది, స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అయిపోయింది. ఇంకో సైడ్ కూడా కొంచెం వేయండి బటర్. ఎక్కువ బటర్ వేయడం వల్ల కూడా ఇది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా డాట్స్ రాగానే ఇది బటర్ నాన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.